హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఒక పక్క బాబాయ్, ఇంకొక పక్క అబ్బాయి. వాము అసలు ఏం చేస్తున్నారంటే బాబా. ఓ పక్క అబ్బాయి ఏమో సినిమాతో ఒక రేంజ్ లో హైప్ ఇచ్చినటువంటి పెద్ద సినిమా రచ్చలేపుతుంటే, ఇంకొక పక్క బాబాయ్ తోటాల లాంటి మాటలతో రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ రాజకీయాల్ని ఒక్కసారిగా అలా కుదిపి అవతల పడేసాడు. ఇంకా ఇప్పుడు పెద్ద వంతు వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద సినిమాకి సంబంధించినట్టు ఉన్నటువంటి ఆ హై బజ్, ఎన్ని రికార్డులు యూట్యూబుల్లో వీటిల్లో ఇవన్నీ చూసుకుంటానే ఉన్నాం. ఇప్పుడు వేరే వంతు వచ్చింది. టికెట్స్ ఈరోజు ఓపెన్ చేశారు. తెలంగాణకి సంబంధించి ప్రీమియర్ షోలకి సంబంధించినటువంటి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అలాగే మిగతా షోలకు కూడా ఓపెన్ అయ్యాయి. ఇంకా సునామీ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా. జస్ట్ చూడండి, ఇదిగోండి. పెద్ద సంబంధించి ఇదిగో 11:41, ఇంకా కరెక్ట్గా ఇంకా 15 నిమిషాలు మాత్రమే అయింది. ఇది ఇప్పటికి ఇదిగోండి 4 minutes అవుతుంది. ఇదిగో 1 hourలోట, జస్ట్ 1 hourలో ట్రెండింగ్లో ఉంది భారతదేశంలోనే. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఇంకా మిగతా దేశాలన్నింటిలో కూడా చూసుకున్నా కూడా ఇదే టాప్లో ఉండొచ్చేమో. భారతదేశంలో అయితే మాత్రం టాప్ 1లో ఉందని చెప్పాలి ఈ టికెట్స్కి సంబంధించి. ఇదిగో జస్ట్ టికెట్స్ బుకింగ్ ఇన్ లాస్ట్ 1 hourలో 40,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయట. ఏ రేంజ్లో అభిమానులు ఈ సినిమా కోసం, రామ్ చరణ్ గారి ఎక్స్క్లూజివ్లీ ఆయన కోసం, ఆయన పర్ఫార్మెన్స్ కోసం, ఆయన యాక్టింగ్ కోసం ఈ సినిమాని చూడటానికి ఒక రేంజ్లో వెళ్తున్నారు. హైదరాబాద్లో అయితే అసలు ఎటు చూసినా పెద్ద ప్రపంచం అయితే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించట్లా. అసలు ఇంత హైబస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం అటు ట్రైలర్లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దీంట్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఆయన గురించి అసలు సినిమాలకు సంబంధించినటువంటి ఏ ఈవెంట్ జరిగినా, అక్కడికి ఏ యాక్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ వేరు. ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు పక్కా అనేటువంటి మాట తప్ప ఇంకొకటి వినిపించట్లా. అలాంటి ఇంత ఆయన ఏం చేయబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నారు, ఆయన యాక్టింగ్ ఎలా చేశాడు, ఇవే ఈ సినిమాకి ఒక రేంజ్ హైలైట్ కాబోతున్నాయి. దానికి తగ్గట్టుగా ఇక్కడ చూడండి, అసలు 1 hourలో 40,000 టికెట్లు ఏంటండి. ఏం చేయబోతున్నాడు అసలు పెద్ద సినిమాకి సంబంధించి. ఇంకా రికార్డుల గురించి ఇప్పటి వరకు యూట్యూబ్ రికార్డ్స్, లేదంటే సోషల్ మీడియా రికార్డ్స్, వ్యూస్, లైక్స్, షేర్స్, ఈ రికార్డులు మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే కలెక్షన్స్ ఎంత, రికార్డులు, షోసు, ప్రీమియర్ షోలు, ఇంకా ఈ రికార్డుల గురించే మనం రెగ్యులర్గా మాట్లాడుకుందాం. దానికి నిదర్శనంగానే ఇదిగో ఒక్క బుక్ మై షోలోనే దీనికి సంబంధించి ఎలా రికార్డు ఉంటే పేటిఎంలో ఉంటుందిగా, ఆఫ్లైన్లో ఉంటాయిగా, మిగతా వెబ్సైట్లు చాలా ఉన్నాయి బుకింగ్స్కి సంబంధించి. ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఒక్క బుక్ మై షోలోనే ఎలా ఉంటే ఇంకా సినిమాకి సంబంధించి ఎలా ఉంటుందో, సినిమాకి మిగతా సినిమా రిలీజ్ సాయంత్రం థియేటర్లో పడిన తర్వాత ఆ పూనకాలు తెప్పించేటువంటి ఆ సీన్స్ చూడడానికి ఇంకా చాలా టైం ఉందనుకోండి. బట్ అన్నిటికన్నా ముందు ఈ రికార్డుతోనే స్టార్ట్ అయింది. కలెక్షన్స్ రికార్డులు మోత అంటే మామూలు మోత కాదు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా బుక్ మై షో మీద దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా కనిపిస్తుంది. మెగా అభిమానులే కాదు, సినిమా అభిమానులు మొత్తం ఒక్క వెబ్సైట్ మీద దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వాము, ఇలాగే ఉంటే ఇంకా ఎలాంటి రికార్డులన్నీ ఆ సునామీలో కొట్టుకుపోతాయో మనం చూద్దాం.